ఈ హయాంలో చుట్టుముట్టిన సమస్యలు ఎప్పటికీ వెంటాడుతుండడంపై రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి వచ్చినా తమ సమస్యలకు పరిష్కారం దొరకలేదంటూ వాపోతున్నారు. దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జరిగిన డిబేట్పై ఏపీ ప్రభుత్వం స్పందించింది. సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన కమిటీ రైతులతో భేటీ అయ్యింది. అసైన్డ్ ల్యాండ్ సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపిస్తామని తెలిపింది. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఏపీ ప్రజలతో పాటు రాజధాని అమరావతి కూడా ఊపిరి పీల్చుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక సీఎం చంద్రబాబు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు తమ ప్రభుత్వ ప్రాధాన్యతలుగా ప్రకటించారు. చెప్పినట్లుగానే అమరావతిలో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి 2.0 పేరుతో తిరిగి ప్రారంభించారు. అయితే ప్రారంభంలో వర్షాల కారణంగా పనులు ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఇదే సమయంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు మాత్రం రాజధానితో పాటు తమకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు కూడా అభివృద్ధి చేయాలి అంటున్నారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన సమస్యలను సత్వరం పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయాన్ని రాజధాని రైతులు, మంత్రులు, అధికారుల దృష్టికి అనేక మార్లు తీసుకువెళ్లారు. అయినా పరిష్కారం కాకపోవడంతో ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి సమస్యను వివరించడంతో రైతుల సమస్యలను ఇకపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి నారాయణ చూడాలి అని స్పష్టం చేశారు. దీంతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించిన రైతులకు మాత్రం నిరాశ ఎదురవుతోంది. ఇదే విషయంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జరిగిన డిబేట్లో రైతు సమస్యలపై నేతలు గళం విప్పారు. దీంతో స్పందించిన ప్రభుత్వం అమరావతి రాజధాని రైతుల సమస్యలపై చర్చించాలని నిర్ణయానికి వచ్చింది. శనివారం ఉదయం సిఆర్టీఏ కార్యాలయంలో సీఎం నియమించిన కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ హాజరయ్యారు. 6 నెలల్లో రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 34,192 ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం. ఓన్లీ పెండింగ్ ఉన్నది 700 ఎకరాలు. ఇందులో 5-6 రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయాం అనేది. ఒకటి, లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల 300 ఎకరాలు, లంక గ్రామాల్లో ఇష్యూస్ 166 ఎకరాలు, కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో ఒక 80 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకి పట్టాలు ఇస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా 37 ఎకరాలు, ఇలా ఇంకా కొన్ని 80 ఎకరాల వర్క్ జరుగుతోంది. అంటే 700 ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఏ రైతైతే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 6 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం. కొన్ని కోర్టు కేసులు ఉండటం, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉండటం వల్ల 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం. ఒకరిద్దరు చెప్పే వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తాను రైతు సోదరులు. రాజధాని అమరావతి కోసం 29,881 మంది రైతులు 34,281 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో ఇచ్చారు. కేవలం 58 రోజుల వ్యవధిలోనే ఈ భూమిని రైతులు ప్రభుత్వానికి అందించారు. టీడీపీ అధికారంలోకి ఉన్నంత కాలం రాజధాని పనులు శరవేగంగా సాగాయి. 10% నుండి 90% వరకు చాలా భవనాల పనులు జరిగాయి. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి అమరావతిపై కక్ష కట్టారు. అమరావతి పనులను నిర్లక్ష్యం చేసి విధ్వంసం సృష్టించారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో రాజధాని రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. తమ కష్టాలు తీరుతాయని, ఇబ్బందులు తొలగుతాయని రైతులు భావించారు. అయితే అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇచ్చిన వారికి పూలింగ్ కు అంగీకారం తెలపని వారి భూముల్లో ఫ్లాట్లు కేటాయించారని, అక్కడికి వెళితే రైతులకు అవమానాలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ గ్రామంలోని రైతులకు ఆ గ్రామంలోనే రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆ సమస్యలు ఇప్పుడు రైతులను చుట్టుముడుతున్నాయి అంటున్నారు. వెంటనే వీటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మాకుండా కింద అధికారులండి, మెయిన్ డిప్యూటీ కలెక్టర్ కానీ తహసీల్దారులు కానీ సమస్యల కోసం పోయినప్పుడు కనీసంగా మమ్మల్ని ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు ఎట్లాగో బిహేవ్ చేస్తారో అట్లా చేస్తున్నారండి. యాస్టీజ్గా చెప్పాలంటే వాళ్ళు ఏందో అన్నట్టుగా మీ సమస్యలు ఉంటే బాబు గారు చెప్పుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్పితే కనీసం గౌరవం లేదండి. వాళ్ళు అసలు ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే సిఆర్డీఏ రైతులు పార్ట్నర్లు అనే విషయం అసలు మర్చిపోయారండి. ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్లో వచ్చినప్పుడు అండి ల్యాండ్ పూలింగ్కి వచ్చినప్పుడు మేము మచ్చమే కూర్చుంటే వాళ్ళు నుంచొని ల్యాండ్ పూలింగ్కి భూములు ఇవ్వమని వాళ్ళు మమ్మల్ని అడిగారు. మేము భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర పోయి చేతులు కట్టుకొని మేము నుంచోవాల్సి వస్తుందండి. మేము ఆడికి వెళ్ళామని అనుకోండి, ఎవరు ఆడబోండి
అనే మాట నాకు ఇప్పుడు 3 ప్లాట్లు ఎల్లెళ్ళ పడ్డాయండి. అయ్యా లింగాపాలెం నా రెవెన్యూ నేను ఉన్నానండి. నాకు ఉందే 40 సెంట్ ఉంది. 3 ప్లాట్లు పెట్టుకున్నా. ఆ 3 ప్లాట్లు ఎల్లెళ్ళ పడ్డాయి. సరే అది అలా ఉందనుకుంటే బిట్ కాలేజీ నా చేతిలో ఉంది. అది తీసుకెళ్ళి ఆడిచ్చాడు, తుళ్ళూరులో ఇచ్చాడు. ఏ గ్రామంలో ఆ గ్రామం చెప్పారుగా, తుళ్ళూరులో ఇచ్చాడు. అది ఎవరు తప్పు? చంద్రబాబు తప్పు చేశాడా, లేకపోతే నారాయణ చేశాడా, అధికారులు చేశారా? అలానే రైతుల్ని పట్టించుకున్న నాదుడు లేడండి. ఎందుకంటే భూములు ఇచ్చినప్పుడేమో దేవుళ్ళ కన్నా ఎక్కువైపోయాం మేము. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోతున్న దెయ్యాల కన్నా కూడా హీనంగా చూస్తున్నారండి మమ్మల్ని. అయితే మరికొంతమంది రైతులు మాత్రం ఓవైపు ప్రభుత్వం, మరోవైపు సిఆర్టీఏ చేయాల్సిందంతా చేస్తుంది అని అంటున్నారు. అధికారుల వైఖరిలో కొంత మార్పు వస్తే అన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి అంటున్నారు. అయితే రాయపూడి గ్రామంలో నిమ్మ తోటలకు వెట్ ల్యాండ్ కింద కౌలు గతంలో వేశారు అని, ఇప్పుడు డ్రై ల్యాండ్ అని కౌలు తగ్గించడం పైన సమస్య ఎదురవుతుంది అంటున్నారు. వీటితో పాటు సుప్రీంకోర్టులో ఉన్న 3 రాజధానుల కేసులు, R5 జోన్ కేసులు ఎక్కడివి అక్కడే ఉన్నాయని, రైతుల ప్లాట్లకు హద్దురాళ్లు లేవని చెప్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వదిలి రాజధాని రైతుల సమస్యలపై పూర్తిగా దృష్టి పెట్టాలని, సీఎం చంద్రబాబు ఆశయాలకు, సూచనలకు అనుగుణంగా పనిచేయాలి అన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.